ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యే నమ. శ్రీమాత్రే నమో నమ. ఆపదారభహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జయ గురు దత్తాత్రేయ నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణావర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. జయ గురు దత్తాత్రేయాయ నమో నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ. మీకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష్య ప్రకారంగా అంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క జ్యోతిష్య ప్రభావం అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలంతా కూడా వస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రవి మార్పు అంతా కూడా ఈ యొక్క రవి మార్పు అనేది వృశ్చిక రాశిలో సంచారం చేయడం మరియు అంగారకుడితో పాటు కలయిక అనేది ఈ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం అంతా కూడా చూపించడం జరుగుతుంది. ఈ యొక్క రాజయోగాలు ఏ రకంగా వస్తున్నాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది. విపరీత రాజయోగాలంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఎటువంటి మార్పు అంతా కూడా తెలుసుకోవడానికి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలయిక అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉన్నాయి. మీనరాశిలో శనీశ్వరుడు సంచారం, తర్వాత బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశించేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేస్తున్నారు. శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ తులారాశిలో ప్రవేశం చేసి మళ్ళీ తులారాశి నుంచి మళ్ళీ మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. మళ్ళీ అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శుక్రుడంతా కూడా మార్పు తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల విపరీత రాజయోగాలు తీస్తూ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే రాహు అంతా కూడా కుంభరాశిలో ప్రవేశం చేయడం, రాహు సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది. శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే కనుక ఇక్కడ సింహరాశిలో అంతా కూడా కేతు అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక ఈ రకంగా ఉంది. అంగారకుడు రవి కలయికతోటి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే బుధ భగవానుడితో పాటు కలయిక రవి బుధ ఆదిత్యయోగం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క రవి మంగళ యోగం అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది. ఎటువంటి రాజయోగాలు సిద్ధిస్తాయి. విపరీత రాజయోగంతో అష్టైశ్వర ప్రాప్తి రకంగా లభిస్తుంది. కష్టాల నుంచి, అప్పుల బాధల నుంచి, రుణ బాధల నుంచి విముక్తి పొందడానికి అంగారకుడు ఏ రకంగా దోష నివారణ పూజ పరిహారం అంతా కూడా ఆచరించాలి. ప్రధానంగా చూసుకుంటే భూ సంపద సిద్ధించడానికి కానీ, గృహయోగం సిద్ధించడానికి కానీ, స్థిరాస్తి లభించడానికి కానీ ఈ యొక్క రవి మరియు అంగారకుడు కలయికంతా కూడా గోచారిత్య ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి. కావున మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. అందరికీ కూడా శ్రద్ధగా మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి, అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోమాత సేవ చేయడం, ప్రధానంగా చూసుకుంటే అందరూ కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరైతే కనుక మీ జన్మజాతకంలో దోష ప్రామాణికాలు ఉన్నాయో ఆ దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం, జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. గోచార చక్రం అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా వాడి యొక్క భ్రమణం అంతా కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా జగన్మాత ఆరాధన చేయడం అష్టైశ్వర్య యోగానికి కారణమవుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఐటీ రంగంలో వాళ్ళు కానీ, మరియు బిజినెస్ చేసుకునే వాళ్ళు వ్యాపార రంగంలో వాళ్ళు కానీ మీకంతా కూడా అఖండ లాభాలు మాసాంతాల్లో సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే విశేషమైన యజ్ఞాతికృతులు ఆచరించడం వల్ల జన్మజాతకం చూపించుకొని జ్యోతిష పండితులతోటి తగు పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాతికృతులు కానీ, ప్రధానంగా చూసుకుంటే మేధా దక్షిణామూర్తి మూలమంత సహితంగా యజ్ఞాతికృతులైనా కానీ, రుద్రహోమాలు దాంట్లో కూడా ప్రధానంగా అఘోర పాశుపత హోమము, త్రయంబకేశ్వర ప్రాతపశుపత హోమాలు కార్యక్రమాలు చేసుకోవడం కానీ, ప్రధానంగా ఎటువంటి వ్యాపారంలో ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మీకు వ్యాపారంలో మార్పులు జరగాలన్నా, వ్యాపారంలో అంతా కూడా స్థిర ఐశ్వర్యం సిద్ధించాలన్నా, లక్ష్మీ కుబేర యోగం సిద్ధించాలి అన్నా కానీ, రాజయోగం విపరీత రాజయోగం సిద్ధించాలి అన్నా కానీ లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క కుబేర మూలమంతా సహితంగా శ్రీ సూక్త విధానంగా అంతా కూడా
తామర పూలతోటి, తామర గింజలతోటి, తెల్ల ఆవాలతోటి విశేషంగా అంతా కూడా సంపుటిత విధానంగా విశేషమైన ముహూర్తంలో అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కావున మీరంతా కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి. అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సింహరాశి జాతకులకి విశేష పుణ్యయోగం ఏ రకంగా సిద్ధిస్తుంది? నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా ఇక్కడ వృశ్చిక రాశిలో అంతా కూడా 18వ తారీఖు తర్వాత, నవంబర్ 18వ తారీఖు తర్వాత ప్రధానంగా చూసుకుంటే రవిమంగళ యోగం, వృశ్చిక యోగం అంటారు దీన్నంతా కూడా. ప్రధానంగా చూసుకుంటే రవిమంగళ యోగం అంతా కూడా సిద్ధిస్తుంది. అఖండ పుణ్యయోగం ప్రాప్తిస్తుంది. దీనంతా కూడా రాజయోగ కారణమవుతుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చతుర్థ స్థానంలో రాజ్యాధిపతి సంచారం చేయడం, కేంద్రాధిపత్యం ఉండడం, మరి మిత్రుడితో పాటు కలిసి ఉండడం వల్ల విపరీత రాజయోగానికి కారణమవుతుంది. భూ సంపద కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. సింహరాశి జాతకులకు విశేషమైన ధనయోగం సిద్ధించడానికి, మాతృమూలకమైన ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కోర్టు బాటల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా సూర్య ఆరాధన చేసుకోవడం, ప్రధానంగా సూర్య నమస్కారాలు ఆచరించడం, మీరంతా కూడా సూర్యదేవుడికి ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం వల్ల సర్వ గ్రహదోష నివారణ కలుగుతుంది. సూర్య ఆరాధనలో భాగంగా ప్రతినిత్యం కూడా ధాన్యమ పళ్ళని దానం చెయ్యాలి. ప్రధానంగా ఎర్రటి వస్త్రాన్ని ఈ యొక్క ఆదివారం రోజున రవి హోరల అంతా కూడా చేసుకోవడం వల్ల విపరీతంగా ధనయోగం సిద్ధించడానికి, అష్టైశ్వర్య యోగం ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ శనీశ్వరుడికి, రాహుకి, అంగారకుడికి, బృహస్పతికి జప హోమాది కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల ఆర్థిక రుణబాధల నుంచి విముక్తి కలుగుతుంది. అష్టైశ్వర్యకం సిద్ధిస్తుంది. స్త్రీలకు విశేషంగా మీకంతా కూడా లాభాలు గణించడానికి, స్త్రీలకంతా కూడా జాతకరీత్యా సకల గ్రహదోష నివారణ కలగడానికి సువాసిని అర్చన విధానం చేసుకోవడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మంగళగౌరీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల అనంత పుణ్యప్రాప్తి కలుగుతుంది. మీకు అంతా కూడా సకల సౌభాగ్యాలు, రాజ్య సంపదలు సిద్ధించడానికి అంతా కూడా స్త్రీ జాతకం వల్ల మీకు అంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే వివిధ వ్యాపార రంగాల్లో వాళ్ళు, ఐటీ రంగంలో వాళ్ళు కానీ, ఈ యొక్క ఫైనాన్షియల్ రంగంలో కానీ, ప్రధానంగా ఈ యొక్క కాస్మెటిక్ రంగంలో వాళ్ళు కానీ ప్రధానంగా మీకు అంతా కూడా లాభాలు మాసాంతంలో అంతా కూడా సిద్ధించడానికి విశేషమైన అష్టైశ్వర్య యోగం, లక్ష్మీ కుబేర యోగం సిద్ధించడానికి, మాసాంతంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం. ప్రధానంగా బృహస్పతి అంతా కూడా వ్యయ స్థానంలో సంచారం చేయడం, ఇక్కడంతా కూడా శ్రమతో కూడిన సంపాదన ఇస్తూనే శుభకరమైన వ్యయం ఇస్తూ ఉంటారన్నమాట. శుభకార్యాల కోసం అంతా కూడా ఖర్చు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. గృహయోగం కోసమైనా కావచ్చు, వివాహాది శుభకార్యాల కోసమైనా కావచ్చు, మంచి పనుల కోసం, పుణ్య యజ్ఞాధికరతుల కోసమైనా కానీ ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. తద్వారా మీరంతా కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వాళ్ళకి మీకంతా కూడా వ్యాపారంలో మార్పులు కలగడానికి, వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఐటీ రంగంలో వాళ్ళకి విశేషమైన అష్టైశ్వర్యకం సిద్ధిస్తుంది. ప్రధానంగా సినీ రంగంలో వాళ్ళకు కూడా శుక్రుడు తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల మీకంతా కూడా రాజయోగ కారణమవుతుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. లక్ష్మీ కుబేర యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మాసాంతంలో మంచి శుభవార్తను వింటారు. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు గోచారీత్యా ప్రధానంగా ఈ యొక్క నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అందరికీ విశ్లేషణ చేయడం జరిగింది, పరిష్కారం కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే ఎవరైతే గనక గోమాత సేవ చేస్తూ ఉంటారో ప్రతినిత్యం కూడా గోమాతకంతా కూడా తరచుగా ప్రదక్షిణాలు ఆచరించడం, పసుపు కుంకుమ గంధంతో గోమాతకంతా కూడా అలంకరణ చేసి పచ్చిక, తెలగపిండి, గ్రాసము ప్రతినిత్యం కూడా సమర్పించడం, మరియు బొబ్బర్లు నానబెట్టి కానీ, శనగలు నానబెట్టి కానీ, ఉలవలు నానబెట్టి కానీ, పెసర్లు నానబెట్టి కానీ తరచుగా గోమాతకు సమర్పిస్తూ ఉండడం వల్ల విశేష రాజయోగం సిద్ధిస్తుంది. అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా శివపార్వతుల కళ్యాణం కార్తీక మాసంలో ఆచరించిన వాళ్ళకి, దీపదానం, ఉసిరిక దీపదానం చేసిన వాళ్ళకి అనంతమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది. అనంతమైన పరమేశ్వరుడి అనుగ్రహం అంతా కూడా సిద్ధిస్తుంది. కార్తీక దామోదరుడి ఆరాధన చేసుకున్న వాళ్ళకి మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా బ్రాహ్మణోత్తముకంతా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి వస్త్రదానం చేసిన వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధికృతులు ఎవరైతే ఆచరించుకుంటారో
రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, చండీ హోమాది కార్యక్రమాలు, విశేషమైన హోమాలు ఆచరించిన వాళ్ళకి సకల గ్రహదోష నివారణ కలుగుతుంది. ఏలినాటి శని ప్రభావం కావచ్చు, అర్ధాష్టమ శని ప్రభావం కావచ్చు, అష్టమ శని ప్రభావం కావచ్చు, ఏవైనా కానీ దోష పరిహారం అంతా కూడా, జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని మీకు పరిష్కారం ఆచరించడానికి మేమంతా కూడా మా యొక్క జ్యోతిష పీఠం ద్వారా మీకు అంతా కూడా అందిస్తూ ఉన్నాం. ప్రధానంగా మీ జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ ఆచరించండి. మా యొక్క ఫోన్ నెంబర్కి మీరంతా కూడా వాట్సాప్ చేయండి. మీ జాతకాన్ని అంతా కూడా పంపించి అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జాతకం విశ్లేషణ చేసుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది, విపరీత రాజయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా చేయండి. అమ్మవారి దేవాలయంలో అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించండి. రాజయోగానికి కారణమవుతుంది. శ్రీమాత్రే నమః.